ఇదే రివర్ పెన్నా. ఇందులోనే బోటింగ్ విజువల్స్ చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. ఈ బోట్ కెపాసిటీ 15 మెంబర్స్ మాత్రమే. విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి, చూడండి. ఫైనల్గా నాకు ఈ బోటింగ్ చేసిన తర్వాత నాకు ఏం అర్థమైందంటే, అసలు పెన్నా రివర్ ఎలా గండి కొట్టింది ఈ పెద్ద కొండకి అనేది ఒక ఫుల్ క్లారిటీతో కనబడుతుంటది ఇక్కడ. ఇలాంటి న్యాచురల్ గండిని దగ్గర నుంచి చూడొచ్చు. సో బోటింగ్ చేసిన తర్వాత కంప్లీట్ ఒపీనియన్ మారిపోయింది నాకు. నేను వచ్చిన కష్టానికి అసలు ఫలితం ఉంది అని అనిపించింది నాకు. అయితే ఈ బోటింగ్లో నాకు ఇంకో విషయం తెలిసింది ఏంటంటే, కొంచెం ముందుకు పోయిన తర్వాత మనం వచ్చిన రూట్ కాకుండా ఇంకో రూట్ ఉందంట ఈ బోటింగ్ చేయడానికి. ఆ రూటు 5 కిలోమీటర్స్ అట ఫారెస్ట్ నుంచి. సో చాలా డిస్టెన్స్ అట అది. సో అవన్నీ డైరెక్ట్ స్టెప్స్ ఉంటాయి, కాంప్లెక్స్ ఉండదు. కానీ ఫారెస్ట్లో నుంచి వెళ్ళాలి, కాకపోతే 5 కిలోమీటర్స్ అట అది. సో అక్కడ వాటర్ ఫాల్ కూడా ఉంటుంది. సో పాతకాలంలో రాజుల ఆట ఆ దారి వాడేవాళ్ళు అనేది ఇక్కడ వాళ్ళు చెప్పే పాయింట్ అది.